హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. భజనే మన భోజనం. ఈరోజు నా పుట్టినరోజు అంటావు. పుట్టినరోజు దేనికి? అది కేవలం దేహం పుట్టిన దినము. దేహము ఈరోజు పుడుతుంది, రేపు పోతుంది. కానీ నీవు ఎప్పటికీ ఉన్నావు. నీవు పుట్టడం లేదు, పోవటం లేదు. బీ ఆల్వేస్ హ్యాపీ. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. ఇదే నేను మీ నుండి ఆశించేటటువంటిది. నాది నీది అనే భేదం ఏమాత్రమూ రానివ్వకండి. మీరింతసేపు ఇక్కడ భజన చేశారు. ఇన్ని కంఠములు చేరి ఒక్క స్వరంగా పాడడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ ఏకత్వమే అద్వైతం. కనుక యూనిటీ ఉండాలి. యూనిటీ వచ్చినప్పుడే మీలో ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీయే డివినిటీని ఆకర్షిస్తుంది. మీరు ధరించే తెల్లని దుస్తులు పవిత్రతకు చిహ్నం. మీరు వేసుకున్న డ్రెస్సుకు తగినట్లుగా మీ హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. తెల్లని డ్రెస్సు ఏకత్వాన్ని, పవిత్రతను ప్రతిబింబిస్తుంది. అట్లు కాకుండా ఒక్కొక్క కలరు డ్రెస్ వేసుకుంటే కేవలం భిన్నత్వం గోచరిస్తుంది. మనలో భిన్నత్వం రాకూడదు. డ్రెస్సులోనే కానీ మనసులో కానీ అందరూ ఏకత్వంతో కూడి ఉండాలి. అందరూ ఒక్కటే. కనుక మీరందరూ ఏకత్వంతో, ప్రేమతో, అన్యోన్యంగా, ఆనందంగా జీవించండి. భజనే మన భోజనము. అది లేకపోతే ఆకలి వేస్తుంది. కనుక మన ఆధ్యాత్మిక ఆకలి తీరాలంటే నిత్యము క్షణక్షణము భజన చేయాలి. తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండంత వరకు ఇదే ఈనాడు నేను మీకు అందించే సందేశం. మీరు ఏ పని చేసినా మనసులో భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.